నిన్న రాత్రి 12 గంటల దాకా కూడా ముఖ్యమంత్రి ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ తుఫాను కోసం ఏర్పాటు చేసిన దాంట్లో ఉన్నారు. రాత్రంతా కూడా మంత్రి లోకేష్ దీన్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు. హోంమంత్రి అనిత కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఉండి ఏం చేస్తారు అంటే ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయము, అలాగే రిస్క్ మిటిగేషన్ అంటే తక్కువ రిస్క్ జరిగేలాగా ఒక కార్యాచరణ తీసుకోవడము. సో ఎంతమంది ఫీల్డ్లో ఉన్నారు, అలాగే ఎన్ని చెట్లు ఎప్పటిదాకా తొలగించారు. మరోవైపు స్కూల్స్కి 31 దాకా సెలవులు ప్రకటించేశారు. ఇందాక నేను చూస్తున్న కొంత చిత్తూరు, అన్నమయ్య ఈ జిల్లాల్లో మాత్రం కొద్దిగా వర్షాలు అంత ఎఫెక్ట్ లేని ప్రాంతాల్లో స్కూల్స్ తిరిగి ఇవాళ రమ్మని చెప్పారట. బట్ నిజంగా అంత అవసరం లేదు. ఒకరోజు సెలవు ఇచ్చేస్తే వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే వర్షాలు ఏ టైంలో ఉన్నా కూడా పెరగచ్చు. ఆంధ్రప్రదేశ్లో తుపాను తాలూకా ప్రభావం హైదరాబాద్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రి భారీ వర్షం పడింది. ఇవాళ కొద్దిసేపటి క్రితం కూడా వర్షం పడింది. హైదరాబాద్ అప్డేట్ కూడా తీసుకుందాం. సో తుఫానుగా బలహీనపడ్డ మొంత నర్సాపూర్కు పశ్చిమ వాయువ్య దిశలో 20 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఈశాన్యంగా 50 కిలోమీటర్లు, కాకినాడకు వెస్ట్ నైరుతిలో 90 కిలోమీటర్లు ఈ మొత్తం మీద కేంద్రీకృతం అయి ఉంది. అక్కడి నుంచి తీరం దాటాక అయితే ఇంకా 6 గంటల నుంచి 10 గంటల పాటు వర్షం పడే అవకాశం కనిపిస్తోంది.